ప్రైజ్ లార్డ్. భార్యాభర్తల గురించి బైబిల్లో చాలా చక్కని వచనాలు రాయబడి ఉన్నాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాల మీద మరి అనేక వచనాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే, మరి నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అవిశ్వాసి అయినటువంటి భార్య మరి విశ్వాసముతో కూడినటువంటి భర్త వలన మార్పు చెందుతుందంట. అవిశ్వాసముతో కూడినటువంటి భర్త విశ్వాసముతో కూడినటువంటి భార్య వలన మార్పు చెందుతాడంట. ఏం మార్పు అంటే వారికి సమాధానం కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యము భార్య భర్తల్ని ఐక్యత కలిగి ఉండమని చెప్తూ ఉన్నది. దేవుని వాక్యము భార్య భర్తలు ఒకరికి ఒకరు లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రభువు వారిని ఎంతగానో దీవించాలి అంటే గనక భార్య భర్తలు ఒకరి ఎడల ఒకరు మరి ప్రేమ సమాధానములు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ మరి మనం చూస్తే అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరి భర్త విశ్వాసి అయి ఉన్నప్పుడు భార్య మరి అవిశ్వాసిగా ఉన్నప్పటికీ కూడా భర్త ఆమెను అనగా భార్యను విడిచిపెట్టకూడదట. అలాగే భార్య కూడా భర్తని విడిచిపెట్టకూడదట. ఇది బైబిల్ చెప్తుంది. కానీ చాలామంది ఏమంటారు తెలుసా, బైబిల్ మరి ఒక మత గ్రంథం అని, లేదంటే బైబిల్ మరి అది నా నోటితో నేను చెప్పలేను, చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ సమాజంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే దానికి బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చదవండి, బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు తెలుసుకోండి. బైబిల్ ఒక జ్ఞాన గ్రంథము, బైబిల్ ఒక దైవ గ్రంథము, బైబిల్ ఒక జీవ గ్రంథము. కనుక ప్రియులారా, భార్యాభర్తలు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.